సమయంలో ప్రభువా మేమందరం ఏకీభవించి నీ యొక్క పాద సన్నిధికి రాగలిగాము నాయన. నీకు వందనాలు. ఈ క్షణం వరకు మమ్మల్ని అందరినీ కూడా ఆశ్చర్యకరమైన నీ కృపలో భద్రపరిచి కాపాడారు ప్రభు. నీకు వందనాలు. మరి ఈ సమయంలో మీరు మా మధ్యకు వచ్చి నీ వాక్యం ద్వారా ప్రభువా మీరు మమ్మల్ని దర్శించి మాతో మాట్లాడమని బ్రతిమలాడుకుంటున్నాం ప్రభువా. మరి మీరు మాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మరి హెచ్చరికలు మేము జాగ్రత్తగా ప్రభువా గైకొని విధేయత చూపించి వాక్యానుసారంగా నడుచుకునే కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని మీరు మా మధ్యకి రమ్మని క్రీస్తు వారి పేరట బ్రతిమిలాడుతూ వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12 నుంచి 18 వచనాలు. అనిత will you read? Yes, Aunty. James Book of- 1:12 to 18. 12 to 18. Book of James 12 to 18. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు కీడు విషయమై శోధింపబడ నేరడు, ఆయన ఎవనిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కోల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా, పాపము పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. Thank you. యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యాకోబు విశ్వాసులకు కొన్ని ముఖ్యమైన విషయాలు రాసినట్లుగా చూస్తాం. మొట్టమొదటిగా అక్కడ ఏం చూస్తామంటే 1వ అధ్యాయంలో మనం చూసే కొన్ని ముఖ్యమైన విషయాలు, విశ్వాసంగా మనం చేయాల్సిన విషయాలు అక్కడ రాస్తాడు. అందులో మొట్టమొదటిగా ఏమంటాడంటే, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకోండి అంటాడు. పర్సివరెన్స్ నేర్చుకోమంటాడు శోధనలు వచ్చినప్పుడు. రెండోది ఏమంటాడంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే వాడు దేవుణ్ణి అడగాలి అంటాడు. తర్వాత మనం చూసినట్లయితే మరి ఇందాక తను అనిత చదివినట్లుగా మరి శోధనను సహించాలి, శోధనకి నిలబడాలి, దేవుడిచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవాలని చెప్తాడు. తర్వాత మనం చూసినట్లయితే మనం వినటానికి వేగిరపడాలని, మాట్లాడటానికి నిజానించాలని చెప్తాడు. అంతేకాకుండా మనము వినువారు మాత్రమే మనల్ని మనం మోసపుచ్చుకోకుండా వాక్యానుసారంగా నడుచుకోవాలని విశ్వాసులకు ఎంతో చక్కని లెసన్స్ ఈ అధ్యాయంలో చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు చదివిన వాక్య భాగంలో మనం చూస్తే 12వ వచనంలో ఏమంటాడంటే, శోధనను సహించువాడు ధన్యుడు. మనం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసుప్రభు వారి కొండ మీద ప్రసంగంలో 8 ధన్యతలు చెప్పినట్లుగా మనం చూస్తాం కదా. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది, దుఃఖపడు వారు ధన్యులు, వాడు ఓదార్చబడుదురు. అలా 8 బియాటిట్యూడ్స్ ఉన్నాయంట. ఇక్కడ 9వ ధన్యత చెప్తున్నాడు యాకోబు. ఏంటది? శోధనను సహించడం. శోధనను సహించేవాడు ధన్యుడు. అతను ఎప్పుడైతే సహిస్తాడో అతడు ఆ శోధనకి నిలబడతాడు. హీ విల్ స్టూడ్ ద టెస్ట్ అండ్ హీ విల్ పాస్. ఆ శోధనలో వచ్చే పరీక్షకు అతను నిలబడి అతను అందులో జయం పొందుకుంటాడు. ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసినటువంటి జీవ కిరీటాన్ని కూడా పొందుకుంటాడు అంటాడు. శోధనని సహించి అందులో మనం నిలబడిన వాళ్ళం అయితేనంట జీవ కిరీటాన్ని పొందుకుంటాం. శోధన సహించేవాళ్ళు, నిలబడేవాళ్ళు, దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు అని కూడా అక్కడ రాయబడి ఉందన్నమాట. మామూలుగా మనం అనుకుంటాం కదా, అమ్మో ఈ శోధనలు సహించడం చాలా కష్టం, ఎవరు సహించగలరు? యోబు అయితే సహించాడు శోధన, మనం ఎక్కడ సహించగలమని చాలా మంది అనుకుంటారు. విశ్వాసులు కూడా అనుకుంటారు, శోధనలో పడిపోతూ కూడా ఉంటారు. అయితే 1 కొరింథీ 10:13లో మరి
పౌలు ఒక చక్కని వాక్యం అక్కడ రాస్తాడనమాట. ఏంటంటే మనకంట ఏవో ఎక్స్ట్రాడినరీ శోధనలు మన మీదకి ఏమి రావట్లా. అక్కడ ఆయన ఏమంటాడంటే సాధారణముగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏమీ మీకు సంభవింపలేదు అంటాడు. అందరికి వచ్చే శోధనలే మీరు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే మీకున్నటువంటి ఒక విశ్వాసులుగా మీకున్నటువంటి ఆధిక్యత ఏంటంటే మీరు నమ్మిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన దేవుడు నమ్మదగినవాడు. మీరు సహింపగలిగినంతటి కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనీయడంట ప్రభు మనల్ని. మనం సహించగలిగిన దానికంటే ఎక్కువ ఆయన శోధింపబడి. అంతేకాకుండా ఇంకొక గొప్ప విషయం ఏంటంటేనంట సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన కలుగు చేస్తాడు. ఇది మనం తెలుసుకున్నట్లయితే, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే మనం శోధనకు మనం శోధనను సహించగలుగుతాం, అందులో పాస్ అయిపోతాం కూడా. ఒకటే గుర్తు పెట్టుకోవాలి, మనం శోధింపబడినప్పుడు లేదా వెన్ వి ఫేస్ ట్రయల్స్ ఆ టెంప్టేషన్స్ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నేను సహించగలిగిన దానికంటే ఎక్కువగా నన్ను శోధింపబడనీయడు. అంతేకాకుండా అది సహించడానికి తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు నాకు అనేది మనం నమ్మాలి. బట్ ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మరి యేసు ప్రభు వారు మరి తాను శోధింపబడి శ్రమ పొందాడు కాబట్టి శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడని చెప్పి హెబ్రీలకు రాసిన పత్రిక 2:18 రాయబడింది. యేసు ప్రభు వారు శోధింపబడ్డాడు. ఆయనకి తెలుసు శోధన అంటే ఏంటో. కాబట్టి ఆయన మాత్రమే శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. కాబట్టి శోధింపబడినప్పుడు ట్రయల్స్ టెంప్టేషన్స్ మనం ఫేస్ చేస్తున్నప్పుడు ప్రభువుని ఆశ్రయించాలి. ఎందుకంటే ఆయన శోధింపబడి శ్రమ పొందాడు కాబట్టి ఆయన మనకు సహాయం చేయగలవాడు అనేది మనం నమ్మాలి. తర్వాత ఇక్కడ మరి యాకోబు పత్రిక 1:13 వచనంలో ఇంకొక మాట చెప్తున్నాడు. ఇదేంటంటే దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు. ఒక కమాండ్ లాగా చెప్తున్నాడు అన్నమాట. ఎప్పుడు కూడా అంటే మనం ఆ దేవుడు శోధింపడు. ఆయన ఎవరైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అని అననే అనకూడదండి. ఎందుకు? దేవుడు శోధింపడు కానీ ఆయన పరీక్షిస్తాడు. హీ టెస్ట్ పెడతాడు మనకి, మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు ఆయన. కానీ మనం దేవుడు నన్ను శోధించాడు అనే మాట అనకూడదండి. శోధించేది ఎవరు? శోధకుడు శోధిస్తాడు, అపవాది శోధిస్తాడు. కాబట్టి మనం మరి శోధింపబడుతున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడు అనే మాట అనకూడదు అనమాట. మనం ఆదికాండం 22:1 వచనంలో మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం రాయబడింది. ఈ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించను అని అక్కడ రాయబడింది. టెస్ట్ చేశాడు, ఆయన ఫెయిత్ని టెస్ట్ చేశాడు దేవుడు అక్కడ. కానీ ఆయన్ని టెంప్టేషన్లోకి తీసుకుని వెళ్ళదు కదా. యేసు ప్రభు వారు తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు కూడా అక్కడ ఏమంటారు? మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము అని ప్రార్థన నేర్పించాడు వాళ్ళకి. కాబట్టి మనం శోధనను ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, టెంప్టేషన్ ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు నన్ను టెంప్ట్ చేస్తున్నాడు అనే మాట అనకూడదు అనమాట. ఎందుకని ఎప్పుడు కూడా ఆయన ఎవరిని శోధించడు, ఆయన పరీక్షిస్తాడు, మనుషుల్ని పరీక్షిస్తాడు, మన విశ్వాసానికి పరీక్ష పెడతాడు అంతే. శోధించేది ఎవరు అనంటే అపవాది మనల్ని శోధిస్తాడు. అపవాది మనల్ని శోధిస్తాడు. అందుకే మరి యేసు ప్రభు వారిని మనం చూసినట్లయితే మత్తయి 4వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఆయనను మరి శోధకుడు ఆయనను ఎద్దకు వచ్చి ఆయన్ని శోధించను అని అక్కడ రాయబడింది. శోధన అనేది అపవాది నుంచి మనం ఎదుర్కొంటాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ శోధనకు మనం చోటు ఇవ్వకూడదు. ఆ శోధనకు మనం చోటు ఇవ్వకూడదు. మనం అర్థం చేసుకోవాలి ఇది అపవాది నుంచి వచ్చింది అని, దాన్ని రెసిస్ట్ చేయగలిగిన వాళ్ళంగా మనం ఉండాలన్నమాట. అంతేగాని దేవుడు నన్ను శోధిస్తున్నాడనే మాట ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు, అది గుర్తుపెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం చూసినట్లయితే
శోధకుడు మనల్ని శోధించడం వల్ల మన శోధనలో పడిపోతాం. అంతేకాకుండా ఇంకొకటి కూడా ఉంది శోధనలో పడిపోవటానికి కారణం. ఇక్కడ ఎంతో స్పష్టంగా రాస్తున్నాడు యాకోబు. ఏమంటున్నాడంటే 14వ వచనంలో, ప్రతి వాడు తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని. ఇక్కడ ఎందుకు మనం శోధింపబడుతున్నాం అని చెప్తున్నాడు? మనలో ఉన్నటువంటి ఈవిల్ డిజైర్స్ వల్ల. మనలో ఉన్నటువంటి ఈవిల్ డిజైర్స్ మనల్ని శోధింపబడటానికి ఈడ్ చేస్తాయి. అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఏంటి నాలో ఉన్న ఈవిల్ డిజైర్స్ ఏంటి, దేనివల్ల నేను శోధనలో పడిపోతున్నాను అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత చక్కగా అక్కడ స్పష్టంగా రాస్తున్నా అంటే, ప్రతి వాడు తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును అని అక్కడ రాస్తున్నాడు. ఒక వ్యక్తిలోని దురాశ అతన్ని మరి శోధనలోనికి ఈడ్ చేస్తాడు. ఒక ఉదాహరణ చూద్దాం మనం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం తీసుకున్నట్లయితే అక్కడ మనం గెహాజీ అనే ఒక వ్యక్తిని చూస్తాం. ఇతను ఎలీషా యొక్క సేవకుడు. ఎలీషా దైవజనుడు, అతని సేవకుడు గెహాజీ. ఇక్కడ సందర్భం మనం చూసినట్లయితే సిరియా సైన్యాధిపతి నయమాను కుష్ఠరోగంతో ఉండి మరి ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అతనితో యోర్దాన్ నదిలో 7 times ఉండమని చెప్పాడు. అప్పుడు అతను మునిగాడు, స్వస్థత పొందుకున్నాడు. కాబట్టి నయమాన్ ఏం చేశాడంటే ఎలీషా దగ్గరికి వెనక్కి వచ్చి ఆయన బతివులాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నీ దాసుడు నా దగ్గర కొంత బహుమానం తీసుకో అని చెప్పి అడుగుతున్నాడు. ఆయన చాలా బంగారాన్ని, వెండిని, దుస్తుల్ని అన్ని తెచ్చాడంట ఎలీషాకి ఇస్తామని, నన్ను బాగు చేశాడని చెప్పి. అయితే అప్పుడు ఎలీషా ఏం చెప్పాడంటే, మరి నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నాను, ఆ ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమి తీసుకోనని చెప్పాడు. నేనేమి తీసుకోను, నువ్వు ఆఫర్ చేసే ఏ గిఫ్ట్ కూడా నేను తీసుకోనని చెప్పాడు అనమాట ఎలీషా. నయమాను బ్రతిమలాడాడు కానీ ఆయన తీసుకోలేదు. సో నయమాను వెళ్ళిపోయాడు, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు మరి గెహాజీ అతను తెచ్చిన ఆ బహుమానాలు అవన్నీ చూసినప్పుడు అతనికి ఎంతో ఆశ వచ్చేసింది అనమాట. వాటి మీద ఆశ వచ్చి అతను ఏమనుకుంటున్నాడంటే, మరి 20వ వచనంలో మనం చూసినట్లయితే 5:20 మీరు తర్వాత చదవండి, ఇదంతా మీకు బాగా తెలిసింది. 20వ వచనంలో ఏమనుకుంటున్నాడంటే, సిరియనుడైన ఈ నయమాన్ని తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతని యొద్ద ఏమైనా తీసుకుందును అనుకొనగా, తన యజమానుడైనటువంటి ఎలీషా వద్దని తిరస్కరించినటువంటి బహుమానం కొరకు ఇతను ఆశపడుతున్నాడు. ఆ బహుమానాన్ని చూసినప్పుడు ఇతనిలో ఆ యొక్క ఈవిల్ డిజైర్ వచ్చేసింది అనమాట. నేను తీసుకోవాలి ఆయన దగ్గర నుంచి, అది నా యజమానుడైతే తీసుకోలేదు, అతని యొద్ద ఏమైనా తీసుకుంటానని చెప్పి ఏం చేశాడంట, అతని రథం వెనకాల పరిగెత్తుతున్నాడు గెహాజీ. 22వ వచనంలో చూసినట్లయితే అక్కడ మరి అతని రథం వెనకాల పరిగెత్తడం నయమాను చూసి ఆపి వెనక్కి వచ్చాడు. ఏంటి అని అడగటాను వచ్చినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నాడో చూడండి. అక్కడ ఏమంటాడంటే, నా యజమానుడు నా చేత వర్తమానము పంపి ప్రవక్తల శిష్యులలో 2 యవనులు ఎఫ్రాయిము మన్యము నుండి నా యొద్దకు ఇప్పుడే వచ్చిరి గనుక నువ్వు వారి కొరకు 2 మణుగుల వెండియు 2 దుస్తుల బట్టలను దయచేయమని సెలవిచ్చుచున్నాడు అని చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? నయమానుతో చెప్తున్నాడు. ఇక్కడ ఎంత అబద్ధం చెప్తున్నాడు కదా. ఎలీషా అతన్ని పంపించలేదు, అతని దురాశ అతన్ని ప్రేరేపించింది కాబట్టి పరిగెత్తుకుని వెళ్ళి తనలో ఉన్నటువంటి ఆ యొక్క డిజైర్ని తీర్చుకోవటం కోసం ఎలీషా మీద అబద్ధం చెప్తున్నాడు అన్నమాట. ఆ దురాశ ఎటువంటి వాటిలోకి నడిపిస్తుందో మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు మరి ఆ యొక్క నయమాను అతను అడిగిన దానికంటే ఇంకా ఎక్కువే తీసుకోమని అతని బలవంత పెట్టి 2 పని వాళ్ళకి ఇచ్చి గెహాజీతో ఆ వస్తువులన్నీ పంపిస్తే గెహాజీ అన్ని తీసుకొని పోయి మరి తన ఇంట్లో పెట్టుకున్నాడు. పెట్టుకొని ఏమి తెలియనట్లుగా మళ్ళీ ఎలీషా ముందు వచ్చి నిలబడ్డాడంట. అది మనం 25వ వచనం 2వ రాజుల 5:25వ వచనంలో చూస్తాం. అతడు లోపలికి పోయి తన యజమాని ముందర నిలవగా ఎలీషా వాడిని చూచి, గెహాజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడిని నేను ఎచ్చటికి పోలేదంటున్నాడు. మళ్ళీ అనదర్ లై, ఇంకా మళ్ళీ అబద్ధం చెప్తున్నాడు.
నేను ఎక్కడికి వెళ్ళలేదు అని, మీ ముందే ఉన్నాను నేను అని చెప్పేసి ఎలీషాతో మాట్లాడుతున్నాడు అనమాట. అప్పుడు ఎలీషా అంటున్నాడు, మనం చదివినట్లయితే 26వ వచనంలో, నువ్వు మరి నయమాన్ రథం వెనక పరిగెత్తుతూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? నా మనస్సు నీతో కూడా రాలేదా గెహాజీ? నువ్వు పరిగెత్తి వెళ్ళావు కదా. ఆయన ధైర్యం దానికి అన్ని అని అంటున్నాడు అనమాట. ద్రవ్యము, వస్త్రాలు, ఎడ్లు ఇవన్నీ కూర్చుకుంటానికి ఇది సమయమా అని చెప్పి అప్పుడు అంటున్నాడు అనమాట. నా గెహాజీతో ఏమన్నాడంటే, కాబట్టి నయమాను కలిగిన కుష్ఠము నీకును నీ సంతానమునకు సర్వకాలము అంటియుండును అని చెప్తున్నాడు. ఈ యొక్క గెహాజీ యొక్క ఆ యొక్క ఈవిల్ డిజైర్, ఆ బహుమానాలు తెచ్చుకోవాలనేటువంటి ఈవిల్ డిజైర్ అతని మీదకి గొప్ప కీడును తీసుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అతనికే కాదు, కమింగ్ జనరేషన్, అదే కుటుంబంలో ఉన్న కమింగ్ జనరేషన్స్ అన్నిటికి కూడా ఆ కుష్ఠరోగం వస్తుందని శపించేశాడు ఎలీషా. ఎందుకు? వాటి వెనకాల పడి ధనం కొరకు పరిగెత్తి వెళ్ళినందుకు. అంతేకాకుండా దాని కొరకు అబద్ధాలు చెప్తున్నాడు అతను. అందుకని ఇక్కడ ఏమంటాడంటే, ప్రతి వాడు తన స్వకీయ దురాశల చేత ఈడ్వబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడను. తను తెచ్చిన బహుమానం కొరకు అతనికి ఉన్నటువంటి దురాశ అతన్ని శోధనలోనికి నెట్టేసింది. దానివల్ల అతనికి ఎంతో కీడు కలిగింది, దుస్థితి వచ్చేసినట్లుగా మనం చూస్తాం. చాలాసార్లు మన ధనాపేక్ష ఉన్న వాళ్ళు కూడా చాలా మంది, వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది అధికారులు మనం న్యూస్ లో వింటా ఉంటాం కదా, అధికారులు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు లంచాన్ని తీసుకుంటూ ఉంటారు. ఏంటి కారణం? వాళ్ళలో ఉంటుండే దురాశ ఏంటి? మరి గొప్పవాళ్ళం అవ్వాలనేటువంటి దురాశ. దాంతో వాళ్ళు విపరీతంగా ఆ లంచాలు తీసుకోవటం పట్టుబట్టు మనం చూస్తూ ఉంటాం కదా. తర్వాత నెక్స్ట్ పాయింట్ మనం చూసినట్లయితే, మరి 15వ వచనంలో, దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనును. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటున్నాడు. ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ యొక్క శోధింపబట్టం అనే దాని మీద ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏమంటున్నాడంటే, శోధన అనేది దురాశ నుంచి వస్తుందని చెప్పాడు. తర్వాత దురాశ అనేది గర్భం ధరించి పాపం కంటది. దురాశ పాపానికి నడిపిస్తుంది మనల్ని, పాపం ఏమో మనల్ని మరణానికి నడిపిస్తుంది అని చెప్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం కదా. ఆ పాపం ఎక్కడి నుంచి వస్తుంది? మనలో ఉన్న దురాశే మనల్ని పాపం చేయడానికి ప్రేరేపిస్తుంది. అది మన మరణానికి, శారీరక మరణానికి దారి తీయచ్చు, ఆత్మీయ మరణానికి కూడా మనల్ని దారి తీయచ్చు. ఒక ఉదాహరణ మనం చూసినట్లయితే, మనం యెహోషువ గ్రంథంలో మరి ఆకాను అనే వ్యక్తిని చూస్తాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 18-19 వచనాలు మనం 6వ అధ్యాయంలో ఏంటంటే, ఇశ్రాయేలులో ఉన్నటువంటి యోధుల్ని యెహోవా దేవుడు యెహోషువ నాయకత్వంలో మరి ఆ యొక్క పట్టణాన్ని పడగొట్టడానికి వాళ్ళు పంపిస్తున్నాడు దేవుడు. ఎరికో పట్టణాన్ని జయించడానికి పంపిస్తున్నాడు. అందరు సిద్ధపడ్డారు. దాని చుట్టూ ఒక రోజు తిరిగారు, ఆ బోరలూత్తు 7th డే 7 times తిరిగారు. ఇదంతా జరిగిన తర్వాత ఏం చెప్పాడంటే, యెహోవా దేవుడు యెహోషువ ద్వారా ఆ యొక్క యుద్ధానికి వెళ్ళే యోధులకి చెప్పింది ఏంటంటే, మరి ఎరుకో పట్టణం శపింపబడిన పట్టణం, అందులో ఉన్న ప్రతిదీ శపింపబడింది. కాబట్టి అందులో ఉంది ఏది కూడా మీరు ముట్టకూడదని చెప్పాడు. అక్కడ చూసినట్లయితే 18వ అధ్యాయంలో, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకుని ఎడల, అక్కడున్న ఎన్నో విలువైన వస్తువులు వాళ్ళు అక్కడ చూడబోతున్నారన్నమాట. వాళ్ళ కళ్ళు చెదిరిపోయే వస్తువులు వాళ్ళు అక్కడ చూడబోతున్నారు. తీసుకోవాలన్న ఆశ వాళ్ళలో ఖచ్చితంగా వస్తుంది. అందుకని ఏం చెప్తున్నా అంటే, శపింపబడిన దానిలో కొంచెమైనను మీరు తీసుకున్న ఎడల మీరు శాపగ్రస్తులై, తీసుకునే వాళ్ళు శాపగ్రస్తులై ఇశ్రాయేలీల పాళెమునకు శాపము తెప్పించి, వాళ్లే కాదు ఇశ్రాయేలీల పాళెం అంతా కూడా శాపం వచ్చేస్తుంది, దానికి బాధ కలుగజేయుదురు గనుక శపింపబడిన దాన్ని మీరు ముట్టకూడదు, ముట్టడం కూడా చేయకూడదు అని చెప్పేశాడు. అని అందరికి వార్నింగ్ ఇచ్చాడు.
ఎందుకంటే అక్కడ వాళ్ళకి అంత విలువైన వస్తువులు వాళ్ళకి అక్కడ కనబడబోతున్నాయి. అవి ఏమి తీయకూడదు, మీరు ముట్టకూడదు, ఎందుకంటే అవన్నీ శపింపబడినాయి అని చెప్పాడు. అయితే మనం 7వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చినప్పుడు చూసినట్లయితే శపింపబడిన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జరహు ముని మనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించెను. వాళ్ళందరి దగ్గర మరి ఎంతో గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు, తీసుకోవద్దని. అయినప్పటికీ మరి యూదా గోత్రం నుండి వచ్చినటువంటి వ్యక్తి మరి ఆకాను శపితం చేయబడిన దానిలో నుంచి కొంత తీసుకొనెను అని రాయబడింది. కనుక యెహోవా ఇశ్రాయేలీయుల మీద కోపగించెనని కూడా రాయబడింది. ఇంకోటి మొదటి వచనంలో చూసి శపింపబడిన దాని విషయంలో ఇశ్రాయేలీయులు అందరు తిరుగుబాటు చేశారంటున్నాడు దేవుడు. కానీ చేసింది ఒక వ్యక్తి అక్కడ. అయితే యెహోషువ అందరిని అడుగుంటాడు, అది యుద్ధం అయిపోయిన తర్వాత అందరిని అడుగుంటాడు, ఎవరినా ఏమైనా తెచ్చారా, ఇచ్చేయండి, తీసుకోకూడదు, అవన్నీ శపించబడి అని చెప్పుంటాడు. కానీ ఆకాను తీసుకున్నాడు, కానీ ఏమి మాట్లాడాలి, తీసుకున్నట్లుగా ఏమి చెప్పలేదు, దాచేశాడు. వాటిని తీసుకుని తన యొక్క గుడారంలో అక్కడ తవ్వి అందులో దాచిపెట్టాడు వాటిని. ఇది యెహోషువకు తెలియదు, కానీ యెహోవా దేవుడు చూశాడు. కాబట్టి మరి ఇశ్రాయేలీలు హాయి అనే పట్టణాన్ని పట్టుకుంటానికి వెళ్ళినప్పుడు ఏమైందంటే వాళ్ళు అనుకున్నారు హాయిని ఈజీగా మనం ఓడించేస్తాం, ఎందుకంటే అంత దుర్భేద్యమైనటువంటి ఆ యొక్క ఎరుకోని పడగొట్టేశాం కదా, ఇది చాలా ఈజీ, అక్కడ తక్కువ మందే ఉన్నారనుకుని వెళ్తే ఏమైంది, వాళ్ళు ఓడిపోయారు. ఇశ్రాయేలీలు ఓడిపోయారు, కొంతమంది చనిపోయారు కూడా శత్రువుల చేతులు. అది చూడంగానే యెహోషువ తన బట్టలు చింపుకొని దుమ్ము మీ నెత్తి మీద వేసుకొని ఏడుస్తూ ప్రార్థన చేస్తాడు, ఎందుకు ఇట్లా అయింది ప్రభు. ఆయనకు అర్థం కావట్లేదు, ఎందుకు మేము ఓడిపోయాం, ఈ హాయి చేతుల్లో మేము ఓడిపోయామని చెప్పి తెలిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి మిగతా కనానీయులు అందరూ వచ్చి మా మీద పడి మమ్మల్ని ఓడించేస్తారు కదా అని చాలా దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాడంట యెహోషువ. అప్పుడు మరి 7వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఉంటది, ఏమని ఉంటది, మరి యెహోవా దేవుడు మరి యెహోషువతో చెప్తున్నాడు అనమాట, ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు అని చెప్పాడు. ఇశ్రాయేలీయులు పాపం చేశారు, నాతో వాడు చేసిన నిబంధన మీరి ఉన్నారు. ఏమి నిబంధన, అందులో మేమేం ముట్టుకోమని చెప్పారు, ప్రభు ఒప్పుకున్నారు, కానీ వాళ్ళు ఆ నిబంధనను మీరారు. శపితమైన దానిలో నుంచి కొంత తీసుకుని దొంగిలించి బొంకటం అంటే అబద్ధం చెప్పారు. ఇక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఆ డబ్బు కోసం మరి దురాశతో మరి ఆ యొక్క ఎలీషా శిష్యుడు గెహాజీ అబద్ధం చెప్తున్నాడు. ఇక్కడ కూడా ఆకాను కూడా బొంకాడు, అబద్ధం చెప్పాడు, నేనేం తీసుకోలేదని చెప్పాడు. అందరిని అడుగుంటాడు యెహోషువ. బొంకి తమ సామాన్లు దాన్ని ఉంచుకొని ఉన్నారని యెహోవా దేవుడు యెహోషువకు చెప్పాడు. అప్పుడు యెహోషువ అందరిని పిలిచి వాళ్ళని చూసినప్పుడు ఈ యూదా గోత్రంలో ఆకాను పట్టబడినట్లుగా మనం చూస్తాం, అదంతా చదివి. అప్పుడు ఏమంటున్నాడు ఆకాను, అంతవరకు ఇంత జరుగుతున్నా కూడా తను ఒప్పుకోవట్లేదు, తను తప్పు. ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు, ఏమంటున్నాడు 7:20 వచనంలో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము అని ఇప్పుడు ఒప్పుకుంటున్నాడు. కానీ టైం అయిపోయింది, అప్పటికి అతనికి ఇచ్చిన అవకాశం అయిపోయింది అన్నమాట. నిజము, దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 2 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకున్నాను అని చెప్తున్నాడు. చూసారా, ఆశ, ఈవిల్ డిజైర్, అతను ఇవి నేను తీసుకున్నాను, నా దీంట్లో దాచిపెట్టానంటే అవన్నీ తీసుకురమ్మంటారు. తెచ్చిన తర్వాత అప్పుడు ఏం చేశారంటే, అంత దుఃఖం అది చదువుతా ఉన్నప్పుడు మనం మరి యెహోవా దేవుడు చెప్పినట్లుగా యెహోషువ అతనికి కలిగిన సమస్తాన్ని పట్టుకొని అతని పిల్లల్ని, భార్యని, అతనికి కలిగిన సంపదను అంతటిని తీసుకొని ఆకోరు లోయకి తీసుకొని వచ్చి రాళ్లతో వాళ్ళందరినీ చావగొట్టి వాళ్ళంతా అగ్నితో కాల్చేశారు. అదే పాపం. ఇక్కడ అన్నాడు కదా, ఏమన్నాడు యాకోబు, ఏమంటున్నాడు, మరి దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపం పరిపక్వమై మరణమును కనును,
అంటున్నాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆకాను యొక్క దురాశ దేవుని మాటకు అవిధేయత చూపించడం అనే పాపానికి నడిపించింది. అతని యొక్క పాపం ఆ కుటుంబాన్ని అంతటిని కూడా మరణానికి నడిపించింది. అంతేకాకుండా ఇశ్రాయేలీలు హాయి మీద ఊడిపోయి కొంతమంది మరణించడానికి కారణమై. కాబట్టి మనలో ఉన్నటువంటి ఈవిల్ డిజైర్స్ ఎంత ప్రమాదకరమైనవి దేవుడు ఇక్కడ యాకోబు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఆ మాట చెప్తూ యాకోబు ఏమన్నాడంటే, మరి నా ప్రియ సహోదరులారా మోసపోకుడి అంటున్నాడు. నా ప్రియ సహోదరులారా మోసపోకుడి. ఏంటా మోసం? దేవుడు నన్ను మరి శోధించాడని నువ్వు అనుకుంటే అది నువ్వు మోసపోతున్నట్లుగా అర్థం అంటున్నాడు. అదే అన్నాడు అన్నమాట. ఏంటి? ఎవడైనా శోధింపబడుతున్నప్పుడు మరి నేను దేవుని చేత శోధింపబడుతున్నాను అనుకోకూడదు. అది మోసం. మిమ్మల్ని మీరు మోసం చేసుకోండి. శోధింపబడటం ఎందుకు జరిగిందంటే మీలో ఉన్నటువంటి దురాశ వలన, ఈవిల్ డిజైర్స్ గమనించుకోండి అని చెప్తున్నాను. అని ఏం చెప్పాడంటే, దేవుడి నుంచి నెక్స్ట్ వచనంలో మనం చూస్తే దేవుడికి మనకి శోధన రాదు కానీ ఏమొస్తుందో అక్కడ చెప్తున్నాడు. 17వ వచనంలో అందరు చూడండి, జేమ్స్ 1:17 అక్కడ ఏమంటున్నాడంటే, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనవై జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయి అయినను లేదు. మనకి దేవుడి నుంచి వచ్చేది శోధన కాదు కానీ ఆయన దగ్గర నుంచి మనకి ఏమొస్తాయో తెలుసా? శ్రేష్టమైన ఈవులు, సంపూర్ణమైన వరాలు, పరసంబంధమైనవై జ్యోతిర్మయుడు తండ్రి దగ్గర నుంచి మనకి వస్తాయి. అది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్తున్నాడు అని అంటున్నాడు. పరలోకపు తండ్రి మరి మనకు పరసంబంధమైనటువంటి ఈవుల్ని, పరసంబంధమైనటువంటి వరాల్ని ఆయన ఇస్తాడు. ఏంటి ఆ పరసంబంధమైన వరాలు, ఈవులు అంటే? ఆయన మనకిచ్చేటువంటి గొప్ప రక్షణ భాగ్యం, ఆయన మనకిచ్చేటువంటి పరిశుద్ధాత్మ వరం, ఆయన మనకిచ్చేటువంటి విశ్వాసం, ఆయన మనకిచ్చేటువంటి ఆత్మ ఫలాలు, ఆయన మనకిచ్చే పరిశుద్ధాత్మ వరాలు, ఇవన్నీ కూడా పరసంబంధమైనవి అన్నమాట. అవి ఆయనదే. మరి వీటన్నిటి వల్ల మనం శోధనని జయిస్తామే కానీ శోధనలో పడిపోం. పరసంబంధమైనవై జ్యోతిర్మయుడగు తండ్రి. దేవుడిని ఏమని పిలుస్తున్నాడంటే ఆయన జ్యోతిర్మయుడగు తండ్రి. జ్యోతిర్మయుడు అంటే అర్థం ఏంటి? వెలుగు. హీజ్ లైట్. జ్యోతిర్మయుడగు మన పరలోకపు తండ్రి ఆయన జ్యోతిర్మయుడు అంటున్నాడు అనమాట. మరి మన మొదటి యోహాను మొదటి అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు ఏ మాత్రము చీకటి లేదు. అందుకని ఏమంటున్నాడంటే జ్యోతిర్మయుడగు తండ్రి దగ్గర నుంచి, పరలోకపు తండ్రి దగ్గర నుంచి మీకు ఈవులు వస్తాయి అని చెప్తున్నాడు అనమాట. మరి అంతేకాకుండా ఇంకోటి మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 1:10 యోహాను మరి యేసుప్రభు వారిని దర్శనంలో చూసినప్పుడు ఎలా కనిపిస్తున్నారు యేసుప్రభు వారు? ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించున్న సూర్యుని వలె ఉండెను అని అక్కడ రాయబడి. మన పరలోకపు తండ్రి వెలుగై ఉన్నాడు, మనం కూడా వెలుగులోనే ఉండాల్సిన వాళ్ళంగా ఉన్నాం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయి అయినో లేదు. ఎవరన్నా శోధింపబడుతున్నప్పుడు దేవుడు నన్ను శోధిస్తున్నాడనే మాట అంటానికి వీలు లేదు. ఎందుకంటే ఆయన జ్యోతిర్మయుడు తండ్రి, ఆయన యందు ఏ చంచలత్వం లేదు. చంచలత్వం అంటే ఏంటి? ఇవాళ ఒకలాగా రేపు ఒకలాగా ఉండటం, స్టేబుల్గా ఉండకపోవటమే కదా చంచలత్వం అంటే అర్థం. దేవునిలో ఏ చంచలత్వం లేదు. ఆయన గురించి ఏమని ఉంటది? మలాకీ గ్రంథం 3:6 ఏమంటాడు? యెహోవానైన నేను మార్పు లేని వాడను అంటున్నాడు దేవుడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను అంటున్నాడు. కీర్తనల గ్రంథంలో నీవు ఏకరీతిగా ఉన్నావని ఉంటుంది అన్నమాట. ఆయన ఎప్పుడూ ఒకలాగే ఉండింది. ఆయన మార్పు చెందని దేవుడు. అందుకని ఆయనలో ఏ చంచలత్వం లేదని యాకోబు చెబుతున్నాడు. మన పరలోకపు తండ్రి మనం ఆరాధించే దేవుడు. అంతేకాకుండా గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయి అయినో లేదు. అంటే ఆయన ఎప్పుడు కూడా మాట తప్పనివాడు. ఆయన ఎప్పుడు మాట తప్పనివాడు. యెహోషువ 21:45 మనం చూసినట్లయితే ఒక చక్కటి మాట అక్కడ రాయబడి ఉంటుంది. అదేంటంటే యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చిన మాటలన్నిట్లో ఏదియూ తప్పి ఉండలేదు, అంతయు నెరవేరింది. ఇశ్రాయేలీయుల గురించి దేవుడు ఏం చెప్పాడు అది A to Z నెరవేరింది.
ఏది తప్పుకోలేదు. అందుకని ఆయనలో గమనాగమనం వల్ల కలుగు ఏ ఛాయ్ కూడా లేదు. ఆయన మారడు. ఆయన మాట తప్పని దేవుడు అనమాట. 146 కీర్తన 6లో కూడా ఏమని రాయబడి ఉంటుందంటే, ఆయన ఎన్నడూ మాట తప్పని, ఆయన మాట ఇచ్చి నెరవేర్చు యెహోవా అని ఆయనకి పేరు. అదే అంటున్నాడు అనమాట. ఇక్కడ ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మనకి దేవుడి నుంచి శోధన అనేది రాదు, కానీ మనకి దేవుడి నుంచి పరసంబంధమైన ఈవులు వరాలు వస్తాయి. ఆ దేవుడి జ్యోతిర్మయుడు, ఆయన ఎన్నడూ మారనివాడు, మాట తప్పనివాడు అని చెప్తున్నాడు. అని 18వ వచనంలో ఏమంటున్నాడు, ఆఖరి మన చదివిన వాటిలో ఆఖరి వచనంలో ఏమనుందంటే, 18వ వచనంలో ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వల్ల మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఎంత చక్కగా ఉందో చూడండి. విశ్వాసులైన మనల్ని ఆయన సత్యవాక్యం వలన తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన ద్వారా మనం పుట్టాము అని చెప్తున్నాడు అనమాట. ఆయన మరి జగత్తు పునాది పడక ముందే అంట మనల్ని ఆయన సంకల్పంలోకి పిలుచుకున్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో చూస్తాం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే, మనం ఆయన సృష్టించిన వాటిలో విశ్వాసులమైన మనం ఆయన సృష్టించిన వాటిలో ప్రథమ ఫలంగా ఉండాలని చెప్పి ఆయన సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఈ మాటకి అర్థం ఏంటి? ఈ మాటకి అర్థం ఏంటి అనేది మనం చూసిన దీనికి చక్కటి ఎక్స్ప్లెనేషన్ మనం ఎక్కడ చూస్తామంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3లో చూస్తాం. ఏమన్నా చదువుతారా? ఎఫెసీ 1:3. ఎనీబడి? ఎఫెసీ 1:3. చదివేనా? చదవండి పాప. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రేమయందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు నిర్ణయించుకొని మనం పరిశుద్ధులను నిర్దోషులుగా ఉండాలని జగత్తు ఓకే థ్యాంక్ యూ. అందులోనే ఇంకొక వాక్యం మనం చూస్తాం. అదేంటంటే, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మ ద్వారా ముద్రింపబడితే. ఈ పైన ఏమనుంది? ఇందాక చదివిన వాక్యంలో సత్యవాక్యం వలన మనలను ఆయన తన సంకల్ప ప్రకారము కన్నాడు అని రాయబడింది. దానికి అర్థం ఏంటి? మనము దేవుని యొక్క వాక్యాన్ని అనగా ఆయన రక్షణ సువార్తను విన్నాం కదా, విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడి పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడి మనమందరం ఆయన యొక్క కుమారులమయ్యాం. అది ఆయన మనల్ని కనటం అంటే అదనమాట. సత్యవాక్యం వల్ల కనటం అంటే అర్థం ఏంటంటే, మనం దేవుని వాక్యాన్ని విని, అంటే రక్షణ సువార్తను విని ఆ వాక్యంలో విశ్వాసం ఉంచి పరిశుద్ధాత్మ చేత మనం ముద్రింపబడ్డాం అనమాట. ముద్రింపబడి మరి ఇప్పుడు మనం ఏమని ప్రార్థన చేస్తాం? అబ్బా తండ్రి అని ప్రార్థన చేస్తాం. అంటే ఆయన కుమారులమయ్యాం. అది ఆయన మనల్ని కన్నాడు అంటే అర్థం అదనమాట. తర్వాత ఇంకొచ్చట 1 పేతురు 1:22లో కూడా ఇంకా చక్కటి వాక్యం రాస్తాడు. పేతురు ఏమంటాడంటే, మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతముకు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టినవారు. మనం ఎలా పుట్టామంట? దేవుని వాక్యం అనేటువంటి అక్షయ బీజం. క్షయ బీజం అంటే మామూలుగా మన బయోలాజికల్ బర్త్ అనమాట. ఇదేమో స్పిరిచువల్ బర్త్. ఎలా పుట్టాం మనం? దేవుని రక్షణ సువార్తను విన్నాం. ఆ రక్షణ సువార్తను ఏమని అంటున్నాడంటే అక్షయ బీజం అంటున్నాడు. ఆ బీజం మనలో పడ్డది, మనం ఆయన పిల్లలమైపు అని చెప్పి మరి ఇక్కడ యాకోబు మనకి చక్కటి వాక్యం చెప్తున్నాడు. ఈ వాక్యం మనం చదువుతున్నప్పుడు మనం ఇందాక విన్నాం కదా, మొదటి 3 వచనాల్లో శోధన గురించి విన్నాం. ఆ శోధనని మనం ఎలా సహించాలి,
ఆ శోధన మనం ఎలా జయించాలి అనేవి కూడా కొన్ని వాక్యాలు చూద్దాము. మరి శోధన ఎలా మనం జయించగలుగుతాం? యాకోబు పత్రిక 4:7లోనే రాస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడి మీ యొద్ద నుండి పారిపోవును అంటున్నాడు. శోధన జయించిన ఫస్ట్ అది చేయాలి. శోధన ఎక్కడి నుంచి వస్తుంది? శోధకుడి నుంచి వస్తుంది కదా. దాన్ని ఎలా జయించగలం? అపవాదిని ఎదిరించాలి. మనల్ని టెంప్ట్ చేసినప్పుడు మనం ఎదిరించాలి. అప్పుడంటే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు. ఇంకేమన్నాడంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ దగ్గరికి వస్తాడు. అలాగే నువ్వు శోధనని జయించగలుగుతాం. రెండోది ఏంటంటే, మనం చేసినట్లయితే మనం ఆ శోధన నుంచి పారిపోవాలి, అక్కడ ఉండకూడదంట. మనం టెంప్ట్ చేయబడుతున్నప్పుడు ఆ ప్రాంతం నుంచి మనం అక్కడి నుంచి వెళ్ళిపోవలసిన వాళ్ళంగా ఉన్నది. ఒక ఉదాహరణ ఏంటంటే, తిమోతితో చెప్తున్నాడు పౌలు, నా కుమారుడా, నీ యవనేచ్ఛల నుంచి పారిపో అంటున్నాడు. అలాగే పారిపోయాడు కదా. ఎవరు? యోసేపు. యోసేపుని పోతిఫరు భార్య అతన్ని టెంప్ట్ చేస్తుందా. అప్పుడు ఆయన ఏం చేశాడు? తమ చేతుల వస్త్రాన్ని విడిచిపెట్టి అక్కడి నుంచి పారిపోయాడు. ఆ శోధనలు పడిపోలేదన్నమాట. అలాగా మనల్ని ఏ విషయాలు దేవుడి నుంచి మరల్చే శోధనలు మనల్ని ఫేస్ చేస్తున్నాం. మన టైంని దేవునికి ఇవ్వకుండా, మన టైంని దేవుని వాక్యానికి కానీ ప్రార్థనకు కానీ ఇవ్వకుండా ఏవి మనల్ని డైవర్ట్ చేసేస్తాం, అటువైపు ఈడ్ చేస్తాం. వాటి నుంచి మనం పారిపోవాలి, వాటిని వదిలిపెట్టేసేయాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనం ప్రార్థనతో శోధనని జయించాలి. యేసుప్రభు వారు గెత్సెమనే వనంలో శిష్యులతో ఏమంటున్నారు? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి మీరు అని చెప్పారు. అదనమాట మనం చేయాల్సింది. తర్వాత వాక్యంతో మనం శోధనని జయించాలి. యేసు ప్రభు వారు ఆయనే ఆ యొక్క మాదిరి మనకు చూపించారు. ఆయన మరి ఆ 40 days ఫాస్టింగ్ చేసి అరణ్యంలో ఉన్నప్పుడు శోధకుడు ఆయన్ని శోధించినప్పుడు మరి యేసు ప్రభు వారు వాక్యంతో సైతాన్ యొక్క ప్రతి శోధనని ఆయన జయించేసేసి, సెకండ్ శోధన దగ్గరికి వచ్చేటప్పటికి సైతాను కూడా వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. చూసారా మీరు? అది సైతాను కూడా వాక్యాన్ని వాక్యంలో ఎట్లుంది కదా, కాబట్టి నువ్వు పైనుంచి కిందకి దూకు, దాన్ని కూడా ప్రభువు వాక్యంతో జయించారు. మనకు చూపిస్తున్నారు, నేను శోధనని జయించాను వాక్యంతో, మీరు కూడా జయించగలరు. అందుకని ఎంత చక్కగా ఉంటుంది కదా. హెబ్రీ 1:18 తాను శోధింపబడి శ్రమ పొందాను కాబట్టి శోధింపబడి వారికి సహాయం చేయగలవాడు అన్నాడు ఆయన. యేసు ప్రభు వారు మనకు ముందు మాదిరి పెట్టారన్నమాట. అన్నిటికీ మాదిరి చూపించారు. అందుకనే 1 Peter 2:21 ఏమని ఉంటుంది? క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేని నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ప్రతి విషయంలో మాదిరి క్రీస్తు ప్రభువు. ఆ శోధన జయించడానికి ఆయన మన మాదిరిగా మనం పెట్టుకోవాలి. ఆయన మాదిరిగా పెట్టుకొని ఆయన జయించినట్లు మనం జయించడానికి ఆయన మనకు సహాయం చేస్తాడని మనం విశ్వసించాలి. కాబట్టి శోధనని మనం సహించి గెలిచినప్పుడు మనం పొందుకునేటువంటి రివార్డ్ ఏంటి? ఇందాక చూసాం, ఫస్ట్నే అది జీవ కిరీటాన్ని పొందుతాడని. ఇంకో రివార్డ్ ఏంటో చూద్దామా? 1 పేతురు 1:7 ఏమనుందంటే, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణము లగును. చూడండి ఎంత చక్కగా ఉంది. సువర్ణం ఎలాగైతే అగ్ని చేత పరీక్షింపబడి పరిశుద్ధపరచబడుద్దో, అలాగే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలబడుద్దంట. పాస్ అవుద్ది అనమాట టెస్ట్. నిలిచినదై యేసు ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకి 3 విషయాలు కలుగుతాయి అని చెప్తాడు. ఏంటి? మొదటిది మెప్పు, బలా నమ్మకమైన మంచి దాసుడు అని చెప్తాడు అనమాట యేసు ప్రభు వారు. తర్వాత మహిమ, ఆయన మహిమను మనకి ఇచ్చేస్తాడు. తర్వాత 3 ఘనత, ఆయనతో పాటు సింహాసనం మీద కూర్చోబెడతాడు, కలుటకు కారణమగును అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం శోధన సహించినప్పుడు కలిగేటువంటి అద్భుతమైనటువంటి రివార్డ్ మనం చూస్తున్నాం.
శోధనని సహించాలంటే ఎలాగ క్రీస్తుని మనం మాదిరిగా పెట్టుకోవాలో కూడా దేవుని వాక్యం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ దినం క్రీస్తు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను మీకు అన్ని విషయాల్లో మాదిరి ఉంచిపోయాను, శోధన ఎలా జయించాలో మీకు చూపించాను, మీరు నా ఫుట్ స్టెప్స్ ఫాలో అవ్వమని చెప్తున్నాడు. అంతేకాకుండా ఆ శోధనని మీరు సహించి మీరు నిలబడితే, పాస్ అయితే అందులో నేను ప్రత్యక్షమైనప్పుడు నా నుండి మీకు మెప్పు, ఘనత, మహిమ కలుగుద్ది అని చెప్తున్నాడు. ఆ కృపలోనికి దేవుడు మనందరినీ నడిపించును గాక. ఆమేన్.